ఏమైందమ్మా? ఎవరూ లేనట్టు నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏంటి? మా ఇద్దరి ఫోన్స్ ఆన్సర్ కూడా చేయలేదు. ఎవరో నీతో మిస్బిహేవ్ చేయడం ఏంటి? టైంకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? ఏమయ్యేదన్నయ్య? గట్టిగా నేను ప్రతిఘటిస్తే వాళ్ళు నన్ను చంపేసేవారు. అప్పుడు ఎవరికి ఏ గొడవ ఉండేది కాదు. ఇందు, ఏంటా మాటలు? ఇప్పుడు నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది? అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్తాను. మా అత్తయ్య మావయ్య అడిగిన కట్నం మా పూర్వ అత్తయ్య ఇస్తానని మాటిచ్చిందన్నయ్య. ఆ తర్వాత మా పెళ్లి ఎన్నో మలుపులు తీసుకుని నీ పుణ్యమా అని ఎలా జరిగిందో నీకు తెలుసు. మొదట బాగానే చూసుకున్నారు. కాకపోతే మా ఇద్దరిని ఒకటి కానివ్వకూడదని అనుకున్నారు. నక్షత్ర బర్త్డే రోజున కట్నం వచ్చేస్తుందన్న ఆశతో మేమందరం బర్త్డే పార్టీకి వచ్చాం. అత్తయ్య కూడా కట్నం ఇచ్చేస్తుందని ఆనందపడిపోయారు మా అత్తయ్య మావయ్య. కానీ